హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయండి. ఈ జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయని మన వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పిన సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి మరి అల్పపీడనంగా మారింది. ప్రభావంతో రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలతో తేలికపాటి వర్షాలు అయితే నమోదైతే అవుతున్నాయండి. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప ప్రాంతాలలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి. కర్నూలు, కడప, అనంతపురం మోస్తాదుగా తేలికపాటు నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. తిరుపతి, పిగిలేరు, మన్యం, కదిరి, రాయచోటి, బద్వేలు, పులివెందల, జమ్మలమడుగు, ఇడుగులబాయి తేలికపాటి వర్షాలు అయితే భారీగా వర్షాలు పడడం అయితే నమోదైతే అవుతున్నాయండి. ఇంకా ఈ నవంబర్ 17వ తేదీ వరకు అయితే రాయలసీమలో అయితే మోస్తాదుగా భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణం శాఖ అయితే వెల్లడించిందండి. ఈ నేపథ్యంలోనే రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కూడా కుండపోత వర్షం నమోదైతే అయింది. అంతేకాకుండా నెల్లూరు, ప్రకాశం, దక్షిణ తమిళనాడు అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం, దక్షిణ అయితే ప్రాంతాలలో దాదాపు 102 నుంచి 200 మిలియన్ల వరకు రికార్డు అయితే స్థాయి వర్షాలు పాతం నమోదైతే అయ్యిందండి. వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇంకా కోస్తా తీవ్ర ప్రాంతాలతో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ తీవ్ర ప్రాంతాలు విస్తరణ అయితే వర్షాలు అయితే పడడం అయితే జరిగిందండి. ఉగ్రరూపంతో వర్షాలు అయితే విస్తరించడంతో వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. ఇంకా తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో అయితే మనకు వాతావరణం అయితే మారిందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. నాగరి, కర్నూలు, మహబూబు నగర, మోతం జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలతో ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు మన వాతావరణం శాఖ అయితే వెల్లడించిందండి. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని అయితే మన వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని మన కొన్ని ప్రాంతాలు అయితే రెడ్ అలర్ట్ అయితే వేయడం అయితే జరిగిందండి. మరి కొన్ని ప్రాంతాలు అయితే ఆరెంజ్ అలర్ట్ అనేది వేయడం అయితే జరిగిందండి. విపరీతంగా వర్షాలు అయితే పడడం వల్ల మన ఐఎండీ అనేది హెచ్చరించిందండి. ఏపీ, తెలంగాణలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల గురించి ఐఎండీ ఈ విధంగా వివరాలు అయితే వెల్లడించిందండి. గత 2-3 రోజుల నుంచే వర్షాలు ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. ఇంకా మళ్ళీ 17వ తేదీ వరకు అయితే వర్షాలు ఉన్నాయని, మోస్తాదుగా వర్షాలు పడే అవకాశం ఉందని మళ్ళీ ఇంకా వాతావరణం శాఖ అయితే వెల్లడించిందండి. బంగాళాఖాతం నుంచి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి అయితే సోకడం అయితే జరిగిందండి. ఈ వాయుగుండం అనేది విపరీతంగా ఉండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనైతే మన వాతావరణం శాఖ అయితే వెల్లడించిందండి. ఇంకా 17వ తేదీ వరకు అయితే వర్షాలు ఉన్నాయి, అందరూ అప్రమత్తంగా ఉండండి అంటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే వెల్లడించిందండి. నా ఛానల్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.